హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. రోజుకి ఒకటి తింటే కోట్లు ఖర్చు పెట్టినా నయం కాని రోగాలను చాలా తేలిగ్గా మాయం చేయొచ్చు. జామకాయ అంటే మనలో చాలామందికి తెలుసు, తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రతిరోజు చాలామంది జామకాయలు తింటూ ఉంటారు. జామకాయలో ప్రోటీన్, నీరు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, కొవ్వు, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే, కాల్షియం, పొటాషియం, సోడియం సమృద్ధిగా ఉంటాయి. జామకాయ పేదవాడి ఆపిల్గా ప్రసిద్ధి చెందింది. ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జామకాయ ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. 10 యాపిల్స్ తినటం కన్నా ఒక్క జామకాయ తింటే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆపిల్తో పోలిస్తే జామకాయలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. జామ పండును తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జామకాయ కన్నా పండుగా తీసుకుంటేనే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. కమలా పండుతో పోల్చి చూస్తే జామ పండులో 5 రెట్లు అధికంగా విటమిన్ సి ఉంటుంది. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. విటమిన్ సి అనగానే సిట్రస్ జాతి పండ్ల వైపు చూస్తారు, కానీ జామకాయ వైపు ఎవరూ చూడరు. జామ పండ్లలో ఫైబర్ కూడా అంతే సమృద్ధిగా ఉంటుంది. కిలో ఆకుకూరలో ఉండే ఫైబర్ కన్నా 2 ఫైబర్ జామ పండులో ఉంటుంది. కొవ్వు, క్యాలరీలు చాలా తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది ఒక మంచి ఆహారం అని చెప్పవచ్చు. జామకాయను దోరగా ఉన్నప్పుడు తినచ్చు, పండుగా ఉన్నప్పుడు తినవచ్చు. కాకపోతే పండుగా తింటేనే ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. ఆకుపచ్చ రంగు తోలు కలిగి ఉంటుంది. బాగా పండిన పండు పసుపు వర్ణంలోకి మారుతుంది. జామకాయ లేదా పండును తినటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. ఈ పండును తినటం వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది, రక్తపోటు అదుపులో ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల ఆకలి తొందరగా వేయదు. దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోజు ఒక దోరగా ఉన్న జామపండు తింటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. పేగుల్లో అధికంగా ఉన్న మ్యూకస్ పొరను తొలగించి కడుపుకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. కీళ్ళ నొప్పులు తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు బాగా మగ్గిన జామ పండును తింటే మంచి ఫలితం ఉంటుంది. కడుపులో మలినాలను బయటికి తొలగిస్తుంది. జామ పండులో ఉండే విటమిన్ ఏ, సిలు మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని నిరోధించి బ్లడ్ షుగర్ను తగ్గిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. డయాబెటీస్తో బాధపడేవారు దోరగా ఉన్న జామ పండును తింటే మంచిది. దంతాల నొప్పి, గొంతు నొప్పి, చిగుళ్ళ వ్యాధులను తగ్గిస్తుంది. జామ కాయను ముక్కలుగా చేసి నమలటం ద్వారా వీటి నుండి దూరం అవ్వచ్చు. పూర్వకాలంలో జామ పొలలతో పళ్ళు తోముకునేవారు. దానివల్ల చిగుళ్లకు సంబంధించిన ఎన్నో సమస్యలు నివారణ అయ్యేవని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా క్యాన్సర్ నిరోధించే లక్షణాలు కూడా ఉన్నాయి. ఎసిడిటీ, కీళ్ళనొప్పులు తగ్గించడానికి, థైరాయిడ్ నుండి రక్షణ కల్పించడానికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయటానికి ఉపకరిస్తుంది. జామకాయ జ్యూస్ కాలేయానికి కూడా ఒక మంచి టానిక్ వంటిదని చెప్పవచ్చు. సోడియం, పొటాషియం కంటెంట్ బ్యాలెన్స్ చేస్తూ గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జామకాయ జ్యూసు యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్గా పనిచేస్తుంది. శరీరంలో టిష్యూస్ సరిగ్గా పనిచేయటానికి సహాయపడుతుంది. హానికరమైన విషాలను బయటికి పంపేస్తుంది. జామకాయలో విటమిన్ ఇ, కే, విటమిన్ బి6, నియాసిన్, ఫోలేట్, మాంగనీస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన రక్తం ఏర్పడటానికి సహాయపడతాయి. విటమిన్ సి శరీర సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. డయాబెటీస్ రోగుల్లో రక్తం గ్లూకోజ్ తగ్గిస్తుంది. మెదడు పనితీరు మెరుగుపరిచి శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేలా చేస్తుంది. పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు, జుట్టు సమస్యలు లేకుండా జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది. మొటిమలు మరియు ముదురు మచ్చలతో ఇబ్బందిగా ఉంటే
కొన్ని జామ ఆకులను తీసుకుని మృదువైన పేస్ట్గా చేసుకుని ముఖానికి రాసి ఒక అరగంట అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిమల సమస్య తొలగిపోతుంది. ఈ విధంగా ఒక 2 రోజుల పాటు చేస్తే సరిపోతుంది. ఒక గుడ్డు పచ్చసొన తీసుకుని దానిలో జామకాయ గుజ్జును కలిపి ముఖం మీద రాయాలి. ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే చర్మంపై పేరుకుపోయిన మృత కణాలు అన్నీ తొలగిపోయి ముఖ ఛాయ మెరుగుపడుతుంది. మలినాలను తొలగించి ముఖం తాజాగా ఉండేలా చేస్తుంది. జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. చర్మ కాంతిని పెంచుతుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుంది జామకాయ. జామకాయ చాలా చవకగా దొరుకుతుంది కాబట్టి ప్రతిరోజు ఒక జామకాయ తింటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. థైరాయిడ్ గ్రంథి పనితీరు నిర్వహించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే జామలో ఉండే రాగి థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరిచేలా చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ప్రతి సీజన్లోనూ విరివిగా దొరికే జామకాయను తినండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.